హాయ్ గాయ్స్, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. నేను మీ చిరుని. ఈ మధ్యన కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెం హెల్త్ బాగుండట్లేదు. సో అందుకని గ్యాప్ వచ్చింది. సో మనకి అందరికీ తెలిసిందే, జగనన్న మరి ఇళ్ల స్థలాలు పంచిపెట్టారు. రూరల్ ఏరియాలో సెంటున్నర, అర్బన్ ఏరియాలో సెంటు భూమిని అయితే మనకి ఇల్లులు కట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఇల్లులు కట్టుకోవడం అనేది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అది ఎంత భారం అనేది మీకు తెలిసిందే. ఇసుక ధరలు, ఐరన్ ధరలు, లేబర్ ఖర్చులు ఇలాగ అన్నీ చూస్తూ మనం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మనకేంటంటే మనం కట్టుతున్న పునాది వేసినప్పుడు మనకి బిల్లు పడుతుంది, నెక్స్ట్ పిల్లర్ వేసినప్పుడు బిల్లు పడుతుంది. ఈ విధంగా మనం ఏ కార్యక్రమం చేసినా మనకి అది బిల్లు పడుతూనే ఉంటుంది. సో సంతోషమే అది. అయితే ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయని చాలామంది ఏంటి ఇల్లు కడుతున్న ప్రతి ఒక్కరు ఆవేదన అది. అయితే ఈరోజు మరి ఇసుక పైన ఒక సంస్కరణ అయితే మరి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. విషయం అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ నేనైతే మీకు కంప్లీట్గా అంటే పేపర్లో అనౌన్స్మెంట్ చేసిన పేజీని అయితే మీకు కిందన స్క్రోలింగ్లో చూపిస్తాను. కిందన మీకు ఆ పేపర్ కటింగ్ ఉంటుంది. అయితే అతను ఏమన్నారంటే, అందరికీ అందుబాటులో ఇసుక, పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక అనుసుకుని ఇచ్చారు. అయితే ఇక్కడ విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా ఛార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక ధరల వివరాలు పక్కన ప్రకటిస్తున్నాం. జిల్లాలో ఇంతకన్నా తక్కువ ధరకు ఎవరైనా జిల్లాలో ఇంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా మీ నియోజకవర్గాల్లో అమ్మితే SEB నెంబర్ ఉంటుందంట. అది 8932255891కు ఫిర్యాదు చేయండి. ఎవరైనా ఇంతకన్నా ఎక్కువ ధరకు అమ్మితే వారికి 2 లక్షల వరకు జరిమానా, 2 ఏళ్ళు జైలు శిక్ష అని మనకి ఇక్కడైతే ప్రకటించడం జరిగింది. ఈ 2 విధిస్తారట వాళ్ళు. అంటే నియోజకవర్గాల ప్రకారం టన్నుకు ఇంత రేట్ అనుసుకుని ప్రకటించారు. ఈ రేట్ కన్నా ఇంకా ఎక్కువ ధరలో మీకైతే ఆ నియోజకవర్గాల్లో అమ్మినట్లయితే, రీచ్ల వద్ద అమ్మినట్లయితే ఈ నెంబర్కి మీకు ఫోన్ చేస్తే వాళ్ళకి 2 లక్షల జరిమానా, 2 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందని మనకి ప్రకటన అయితే జరిగింది. అయితే నియోజకవర్గాలుగా మన విజయనగరం నియోజకవర్గాలకి మరి ఏ నియోజకవర్గాలకి ఎంతెంత టన్నుకి ఎంతెంత రేట్ అనేది ప్రకటించడం జరిగింది. అది మనకి కింది పట్టికలో అయితే మనకి క్లియర్ కట్గా ఇచ్చాడు. బట్ నేను కూడా ఒకసారి మీకు చెప్తాను ఆడియో రూపంగా. నియోజకవర్గం పేరు, టన్ను ఇసుక ధర. రాజం అయితే మా పాప అండి, సిర్లకు తినిపిస్తున్నాం. రాజం అయితే 580 అంట టన్నుకి. అదే బొబ్బిలు చూసుకున్నట్లయితే 1075 రూపాయలు అంట. చీపురుపల్లికి చూసుకున్నట్లయితే 890 అంట. గజపతి నగరం అయితే 815, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం అయితే 975, విజయనగరం అయితే 810, శృంగారపుకోట అయితే 1130 రూపాయలు. ఈ విధంగా అయితే మనకి టన్ను ఇసుక ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఏదైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మరింత తక్కువ ధరకు అందేలా అన్ని ఓపెన్ రీచ్లను అందుబాటులోకి వచ్చాయి. ఇసుక బ్లాకు మార్కెట్ ట్రాన్స్పోర్టర్లు, సిండికేట్లకు చెక్ పెడుతూ మీకు కావలసిన ఇసుక క్వాంటిటీని నేరుగా ఇసుక రీచ్ వద్ద తగినంత అమౌంట్ చెల్లించి పొందగలరు. అందరికీ అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుక పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యం అంట. ఇది మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఇల్లు కడుతున్నట్లుగా అయితే, ఇసుక కొంటున్నట్లయితే టన్నుకి మన రాజం నియోజకవర్గంలో టన్నుకి అయితే 580 రూపాయలు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, టన్నుకి 580 రూపాయలు అంటండి ఇసుక. మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి. దీనికన్నా ఎక్కువ మీరు తీసుకున్నట్లయితే కిందన వినియోగదారుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాడు. అది కిందన మీకు స్క్రోల్ అవుతుంది, ఆ పట్టికలోనే ఉంటుంది. సో అది మీరు చూసి దానికి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. మరి 2 లక్షల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మరి ఇసుక ధరను పెంచుకుంటారు. సో అటువంటి ఉద్దేశం లేని వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ నిర్ణీతమైన ధరకే మనకి అయితే ఇసుక పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్ గైస్. ఇంకా ఇటువంటి విషయాలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం హెల్త్ బాగోక నేను అప్డేట్లో లేను, క్షమించండి.
ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.